కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత ఆ ఘటనలో 9 మంది చనిపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఉన్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ ఘటన తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. పరిపాలనలో తనకు మించిన వారు లేరన్నట్టుగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే గొప్పలు ఒకవైపు కనిపిస్తే, పరిపాలనలో ఆయన ఘోర వైఫల్యాలు మరొక వైపు కనిపిస్తాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణము అని ఆయన ట్వీట్ చేశారు సార్. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స కూడా ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి బొత్స బయట. భగవంతుని ప్రార్థించున్నామని, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో రావాలని ఏకాదశి ప్రార్థనాడు ఎందుకు వచ్చారు అలా కూలి రావడం జరిగింది. దురదృష్టం దాన్ని ఆ చనిపోయిన కుటుంబానికి మా ప్రగాఢమైన సంబంధించి మా జగన్మోహన్ గారి తరఫున, మా తరఫున, మా తరఫున ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని సంఘటనలో జరిగిన తర్వాత మనం చాలా తెలియజేయడం లేదు, దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో పొరపాటు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలం, ఈ 15 నెలలు, ఇది 3వసారి జరిగింది. రైట్. మాజీ మంత్రి స్వతహాగా డాక్టర్ అయినటువంటి సీదిరి అప్పలరాజు ఆ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చాలామంది ఈ బాధితులకు ఆయన సిపిఆర్ కూడా చేశారు సార్. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన డాక్టర్ కాబట్టి చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మాజీ మంత్రిగా రెస్పాండ్ అయ్యారు ఈ ఘటన మీద. ఒకసారి సీదిరి అప్పలరాజు బయటకు వచ్చారు. పలాస కాశీబుగ్గలో ఒక దుర్ఘటన సంభవించిందో ప్రభుత్వం వైఫల్యం వల్ల, కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల 9 మంది ప్రాణాలు పోవడం, 2 క్రిటికల్లీ హైయర్ సెంటర్లో ఉండడం, మరికొంతమంది ఫ్రాక్చర్స్తో మన పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం, చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మహిళలు, 10 సంవత్సరాల బాలుడు కూడా ఉండడం. ఈ విషయమై నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు పక్కన పెడితే, బాధ్యత గల ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలో భాగస్వామ్యం కావడం, తదుపరి వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా. రైట్. ఈ ప్రమాద వార్త విన్న వెంటనే హైదరాబాద్లో ఉన్న మంత్రి నారా లోకేష్ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళని బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి. ఆ తర్వాత మంత్రులు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ సెకండ్ బైట్ ప్లే చేయండి. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక సూచన మేరకు ఆ ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ పండా గారు వారు చెప్పారా లేదా తెలియదు, అవసరం లేదు. రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది, కాశీబుగ్గలో అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని, ఆదేశాలను ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేసేటువంటి వాటిలో చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం. ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు, ఆగమ పండితులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక
యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి, అందరి యువలకి, ఏసీలకు, డీసీలకు. రైట్ సార్, ఒకటి గుర్తొచ్చింది సార్ నాకు. తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు చనిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ సారీ చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరూ రియాక్ట్ అవ్వడం లేదు. అది మా పరిధిలోది కాదు, అది ప్రైవేట్ది, ప్రభుత్వానికి సంబంధమే లేదు, దేవాదాయ శాఖకు సంబంధమే లేదు, మేము ఎక్స్గ్రేషియా ఇచ్చాము అని చెప్పి ఏదో సమర్థించుకునే పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. మీ కామెంట్ ప్లీజ్. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడు, కానీ టీటీడీ చైర్మన్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు. తర్వాత రాజకీయ వివాదం కూడా అయింది. సో ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, ఇలాంటి ఘటనలపైన సహజంగా మళ్ళాంటి వాళ్ళని రాజకీయం ఉండకూడదు. ఎక్కడైతే పాలసీ ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని కన్స్ట్రక్టివ్గా అనలైజ్ చేసి వాటికి పరిష్కారాలు చూపగలగాలి. మనం ఇంతకుముందు చెప్పిన రియల్ టైం గవర్నెన్స్ను క్షేత్రస్థాయికి తీసుకురావాలి. ప్రతి శాఖ, ప్రతి అధికారి రియల్ టైం గవర్నెన్స్లో భాగం కావాలి. నా శాఖ పరిధిలో ఉన్న అన్ని అంశాలపైన ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఉండాలి. మాకు సమాచారమే లేదు, ఆయన అక్కడ గుడి కట్టింది అంటే ఆయన మా అంగారగ్రహం మీద గుడి కట్టలే, చంద్రమండలం మీద గుడి కట్టలే. ఆయన 25,000 మంది వచ్చేదాకా పోలీసుల సమాచారం ఉండదు, దేవాదాయ శాఖ సమాచారం ఉండదు అంటే ఇంకెప్పుడు సమాచారం ఉంటుంది? అందుకే అది అందులో పర్వదినం దేవాదాయ శాఖ చేయాల్సిన పని ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న పని పర్వదినాలే కదా. కార్తీక మాసం, ఏకాదశి, శనివారం, వెంకటేశ్వర ఆలయం, ఇంకనన్నా మీకు అధికారులతో ఉండాలి కదా. సో అందువల్ల ఇది ఒక్క చంద్రబాబు పాలనలోనే జరిగిందని మనం లేం. శబరిమల ఇన్సిడెంట్ జరిగింది, హత్రాస్ జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగినాయి. ఈ తొక్కిసలాట ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. అందువల్ల రాజకీయాల కన్నా దీనికి కారణాలు విశ్లేషించాలి. మరి ఎందుకు రాజకీయం జరుగుతుంది? ఇప్పుడు కారణాలు విశ్లేషిస్తే నేను చాలాసార్లు ప్రతి తొక్కిసలాటప్పుడు చెప్పాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NEMA గైడ్ లైన్స్ ఉన్నాయి. క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, దానికి మించి అనుమతించకూడదు. క్రౌడ్ డెన్సిటీని నిరంతరం మానిటర్ చేయాలి. క్రౌడ్ ఎనాలిటిక్స్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. పబ్లిక్ కమ్యూనికేషన్ సమర్థవంతంగా ఉండాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి. రోడ్డు కావచ్చు, బ్యారికేడ్ కావచ్చు, మెట్లు ఎక్కేటప్పుడు రీడింగ్ కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి. క్రౌడ్ డెన్సిటీ పెరగడానికి ఉన్న ట్రిగర్ను గుర్తించి వాటి అప్పుడు జాగ్రత్త వహించాలి. మల్టిపుల్ ఎంట్రీలు, మల్టిపుల్ ఎగ్జిట్లు ఉండాలి. ఆ రోడ్ వైడన్గా ఉండాలి, క్రౌడ్ పాస్ అయ్యేటువంటి రోడ్డు. ఇలాంటి అనేక రకాలైనటువంటి సూచనలు మనకు అనేక తొక్కిసలాట్లు వచ్చాయి. మళ్ళీ సేమ్, మేము నివేదిక తెప్పించుకుంటాం, అధికారులతో కూర్చుంటాం, ఇక ముందు జరగకుండా చూస్తాం, ఎంతమంది చనిపోయినాక డిసిషన్ తీసుకుంటాం. ఇది కావాలంటే నాకు పుష్కరాలప్పుడు చనిపోయినప్పుడు కూడా ఇదే మనం మాట్లాడారు కొన్నేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ మీకు తిరుపతి ఘటన జరిగినప్పుడు ఇదే చెప్పాను, సింహాచలం జరిగినప్పుడు ఇదే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్పారు. మరి ఎప్పుడు దర్శనం ఏంటూ ఎనీథింగ్ కదా. ఎందుకు జరుగుతున్నాయి ఈ తొక్కిసలాటలు? ఇక రాజకీయం ఎందుకు జరుగుతుంది అంటే మనందరికీ తెలుసు. మీరు ఏదన్నా చీమ చిటుకు అందనుకోండి, ఒక పార్టీ వాళ్ళు, ఒక కులం వాళ్ళు ఇది ప్రతిపక్ష కుట్ర అంటారు, ఇంకొకరు ప్రభుత్వ కుట్ర అంటారు. ఒక కులంలో 90% ఇది ప్రతిపక్ష కుట్ర అంటారు, ఇంకో కులంలో 70% ఇది ప్రభుత్వ కుట్ర అంటారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో వేరే రాజకీయమే లేదు కదా, ఇది పవన్ కళ్యాణ్ చెప్పిందే కదా. సో అందువల్ల ఎక్కడ పాలనగా చూసి మంచి జరిగితే సమర్థించాలి. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ ఏ హబ్ వచ్చినప్పుడు నేను చంద్రబాబుని చాలా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ మాట్లాడాను. ఒక్క వీడియో కాదు, ఒక 6 వీడియోలు మాట్లాడింటాను, లక్షల మంది చూశారు. అప్పుడు వైసీపీ తీసుకున్న వైఖరిని కడిగి పారేశాను. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేటప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడ ప్రశ్నిస్తున్నాను. అందువల్ల సందర్భం బట్టి మాట్లాడతాను, కానీ రాజకీయ పార్టీలు అలా ఉండవు. ఎందుకంటే వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాలని ఆయుధంగా మార్చుకొని తెలుగుదేశం రాజకీయం చేస్తుంది. మనందరికీ తెలుస్తుంది, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాలపైన దాడులు చూసాం, మనం సడన్గా ఆగిపోయిన తీరు చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కూడా అన్నవరంలో రథం కాలబెట్టిన వాళ్ళని ఏం చేశారు, రామతీర్థంలో విగ్రహాన్ని కూల్చిన వాళ్ళని ఏం చేశారు, ఎవరిని లోపలేసి ఎవరిని శిక్షించారు. సో అప్పుడు ఇన్సిడెంట్ జరిగినవన్నీ తెలుసు. అన్నవరం రథం తగ్గితే CBI కూడా వెళ్ళింది, ఇంతవరకు ఏం తేలింది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి నాన్ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసి హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనే ఒక బీజేపీ చెప్పేటువంటి సిద్ధాంతాన్ని టీడీపీ ప్రచారం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి తామే వచ్చాక తిరుపతి ఇన్సిడెంట్ చూసాం మనం.
అసలు ఒకవైపు ఏమో ఈవో అన్నాడు నెయ్యి కల్తీ గుర్తించాము, దాన్ని రిటర్న్ చేశాము, వాడలేదు అన్నారు. కానీ ముఖ్యమంత్రి నెయ్యి వాడినట్టు మాట్లాడారు. సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది నిర్ధారణ కాకుండా మీరు వాడారు అని ఎలా చెప్తారు? ఇది కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఇప్పటికీ సిట్టు వేశారు, సిట్టు నివేదిక సమర్పించలే. అంటే వాడినో లేదో ఇంకా ఎస్టాబ్లిష్ కాలే, కానీ ఇప్పటికే వాడారని చెప్పారు. దేవదేవునికి అపవిత్రత కదా. అక్కడ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర టైంలో కూడా మనం చూసాం. 7 కొండలకు ప్రమాదం ఏర్పడింది, అన్యమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అవుట్ ఆఫ్ పెద్ద ఎత్తున బ్లో అప్ అయినాయి. సో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక ఆయన తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాడు అనే నెరేటివ్ను టీడీపీ బాగా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు ఎస్ఐటి ఏం చేసిందో ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు వైసీపీకి అవకాశం వచ్చింది. వాళ్ళు విచిత్రంగా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. చూడండి, అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లోనే జరుగుతున్నాయి. మీరు చూడండి, నేను ఒక వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తి టీవీలో మాట్లాడే చూశాను, సాక్షిలోనే చూశాను, సాక్షి టీవీలోనే. చూడండి, అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లోనే జరుగుతున్నాయి. మీకు అది తిరుమల కావచ్చు, అది అన్నవరం, మీకు సింహాచలం కావచ్చు, ఇప్పుడు కాశీబుక్క కావచ్చు. దేవునితో పెట్టుకుంటే, విష్ణుమూర్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. తిరుమల దేవదేవునికి అపవిత్రత చేసింది కనుకనే టీడీపీ పాలనలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, హిందువులు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మొదలుపెట్టారు. అది ఇంకా ఎక్కడ వచ్చారంటే మీకు సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేయడం వల్లనే ఇది జరిగింది, అది అరెస్ట్ అయిన వెంటనే జరిగిందని కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే ప్రజల నమ్మకాలు అట్లుంటాయి కనుక వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మన శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళు దానికి ఏం సంబంధం అనొచ్చు, కానీ ప్రజల ఆలోచనలు, ప్రజల నమ్మకాలు, ప్రజల విశ్వాసాలు ఉంటాయి కదా వరుసగా జరిగే వరకు. ఇదేంటి, ఎందుకు జరుగుతున్నాయి? అందువల్ల దేవునితో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది, అన్యాయంగా దేవుని ప్రసాదంపై నిందలేశారు, అందుకే ఇది జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ఏం కరువు ఏంటి? ఏదైనా రాజకీయమే కదా.